హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం బజ్జీలు కానీ పకోడీ కానీ ఏవైనా వేసేటప్పుడు బేకింగ్ సోడా యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకు? అవి పొంగుతూ రావాలని. బేకింగ్ సోడా అనేది మన హెల్త్కి అంత మంచిది కాదనమాట. సో ఈరోజు నేను ఈ వీడియోలో బేకింగ్ సోడా వేయకపోయినా సరే బజ్జీలు పకోడీ ఎలా పొంగుతూ వస్తాయో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి. ఈరోజు అయితే నేను అరటికాయ బజ్జీలు వేసుకుంటున్నాను అనమాట. మనకి వీలైనంత సన్నగా అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనం అరటికాయ బజ్జీలు లోపల అరటికాయ ఉంటుంది కదండి, ఇలా వేసుకుంటే ఆ చప్పగా ఉండకుండా అరటికాయ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే బజ్జీలకి పిండి సరిపోతుంది అనుకుంటున్నామో ఆ పిండిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం, గరం మసాలా, కొద్దిగా వాము యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్కి బదులుగా 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి బేకింగ్ పౌడర్ వేయకపోయినా సరే వేసినట్లే బజ్జీలు పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేసుకొని, నేను ముందే వేసుకోవాలి మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నానండి. మనకి బజ్జీలు ఏ క్వాంటిటీలో వస్తాయో ఆ క్వాంటిటీలో వాటర్ సరిపోయినట్లుగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను అరటికాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీకు లైవ్లో చూపిస్తాను బేకింగ్ సోడా వేయకపోయినా సరే బజ్జీలు ఎలా పొంగుతాయి అనేది. చూడండి, నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. వేసిన కొంతసేపటికే బజ్జీలు అనేవి పొంగుతూ వస్తాయి. చూడండి, చూసారుగా. సో బేకింగ్ సోడా అనేది మన హెల్త్కి అంత మంచిది కాదనమాట. మనము బేకింగ్ సోడానే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో బేకింగ్ సోడాకి బదులుగా ఇలా ఆయిల్ని యూస్ చేసామంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువగా అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మన హెల్త్ కూడా ఖరాబ్ అవ్వదండి. బేకింగ్ సోడా వేయటం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది. అదే ఆయిల్ వేసినట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి హెల్తీగా ఫుడ్ని తయారు చేసుకొని తినండి. చూసారా బజ్జీలు అనేవి ఎలా పొంగుతూ వచ్చాయి, అండ్ నాకు ఆయిల్ కూడా ఎక్కువగా ఖర్చు అవ్వలేదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.